గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రత్యేకంగా కర్కాటక రాశిలో జన్మించి వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందా, లేక నష్టాలు ఎదుర్కొంటారా, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, అంటే నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని చాలా క్లారిటీగా 8 నిమిషాల్లోనే వివరాలన్నీ కూడా మీకు చెప్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వ్యాపార కోణం నుండి ఈ సంవత్సరం చాలా లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకంటే వ్యాపారులు ఈ సంవత్సరంలో ఎక్కువ లాభాలను పొందగలుగుతారు. ఒకవేళ ఉద్యోగం మీద ఆసక్తి లేనివారు ఈ సంవత్సరంలో సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అనే ఆలోచనలతో కనుక ఉన్నట్లయితే, మీరు కనుక ఈ 2024 సంవత్సరంలో సరిగ్గా ఆలోచించి మంచి వ్యాపారాన్ని కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఖ్యాతి గడిస్తారు. అంత అనుకూలంగా ఉంది. అలాగే ఈ సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల్లో కానీ లేదా ఇతర బ్యాంకుల్లో లోన్ రిక్వెస్ట్లు కనుక పెట్టుకున్నట్లయితే శాంక్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మే మాసం నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రత్యర్థులు మాత్రం ఈ 2024 సంవత్సరంలో వ్యాపారంలో చాలా చురుగ్గా ఉంటారు. కానీ వారిని చూసి మీరు భయపడవలసిన అవసరం ఏదీ కూడా లేదు. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విషయంలో మాత్రం మీ అహాన్ని, కోపాన్ని పూర్తిగా వదిలేయండి. అప్పుడే సక్సెస్ అవుతారు. కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ సంవత్సరంలో మే మాసం వరకు సామాన్యంగా స్తబ్దుగా ఉంటుంది. మే తర్వాత నుండి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకో కూడా చెప్తాను. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా మెయిన్గా మీకు అనుకూలించే గ్రహం గురువు, బృహస్పతి. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 10వ ఇంట్లో ఉంటుంది. శని భగవానుడి యొక్క గోచారం ఏమో 8వ ఇంట్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, స్టార్టింగ్ 4 months అంటే ఏప్రిల్ మాసం చివరి వరకు కూడా వ్యాపారం చేస్తున్న వారికి వారి బిజినెస్లో పెద్దగా పురోగతి ఉండదు. ఇటు పక్క భారీగా నష్టాలు కూడా ఉండవండి, కానీ డెవలప్మెంట్ మాత్రం ఉండదు. మీరు ఎంత కష్టపడని, ఎన్ని పై ఎత్తులు వేయని, పొద్దున్నుండి సాయంత్రం దాకా కష్టపడినప్పటికీ కూడా ఇక్కడ శని, గురువు ఏం చేస్తారంటే ఆపుతారు. మీరు బాగుపడకుండా ఆపుతారు. అంతేకాకుండా మీరు వ్యాపార అభివృద్ధి కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఆటంకాలు ఏర్పడటం వల్ల చాలాసార్లు నిరాశకు గురవుతారు, పేషెన్స్ని కోల్పోతారు. మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంతమంది మిమ్మల్ని చులకనగా చూస్తారు. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం వల్ల అటువంటి ప్రయత్నాలన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయి. మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేవారు ఎక్కువ అవుతారు ఏప్రిల్ మాసం వరకు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులే వారిని వారు ప్రశ్నించుకుంటారు. నేను చేసే ప్రయత్నాలు సరైనవో కావో అని వారిని వారే ప్రశ్నించుకుని అనుమానానికి గురవుతారు. అయితే గురు దృష్టి, శని భగవానుడి యొక్క దృష్టి 2వ ఇంటిపై ఉండటం వల్ల ఏప్రిల్ మాసం చివరి వరకు వ్యాపార సంబంధిత ఆదాయ వ్యయాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. లాభాలు అయితే ఖచ్చితంగా రావండి, అంటే ఎక్కువగా అభివృద్ధి చెందలేకపోతారు. అటుపక్క నష్టాలు కూడా భారీగా అయితే ఉండవు. కానీ మీరు చేసే ప్రయత్నాలలో గురువు ఖచ్చితంగా అడ్డు తగులుతాడు. కాబట్టి ఇదంతా గురువు యొక్క ప్రభావం అని మీరు అర్థం చేసుకుని మే 1వ తారీఖు వరకు కాస్త పేషెన్సీని మెయింటైన్ చేయండి. అంటే ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. నిరాశకు గురి కాకుండా మీ ముందు ఉన్న అవకాశాలన్నిటినీ కూడా ఓపికతో వినియోగించుకోవటం మంచిది. మే 1వ తారీఖు తర్వాత నుండి గురువు యొక్క గోచారం అనేది 11వ ఇంట్లోకి మారుతుంది.
దానివల్ల ఏమవుతుందంటే పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలించి, అంటే గత కాలంలో మీరు పడిన కష్టం ఫలించి వ్యాపార అభివృద్ధికి అనేకమైనటువంటి మార్గాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో కానీ కొత్త సంస్థలతో ఒప్పందాలను పెంచుకుంటారు. ఈ 2024 సంవత్సరంలో నేను ఎప్పుడు బాగుపడతాను అని కర్కాటక రాశి వారు నన్ను అడిగితే మే 1వ తారీఖు మాత్రమే అని చెప్తాను. మే 1వ తారీఖు ముందు మాత్రం భారీగా ఆదాయము ఉండదు, మీ వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉండదండి. అభివృద్ధి ఉండకపోగా కొన్ని ఆటంకాలు అయితే చోటు చేసుకుంటాయి. గత కాలంలో మిమ్మల్ని ఎవరైతే చులకనగా చూశారో, మీరు ఎందుకు పనికిరారు అని భావించారో వారే మే 1వ తారీఖు తర్వాత మీకు గురుబలం తోడైన తర్వాత మీ సహాయం కోసం మీ కాళ్ళు పట్టుకుంటారు. మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందండి. వ్యాపార ఒప్పందాల కారణంగా మీ వ్యాపారం పెరగటం కానీ మీ వ్యాపార ఆదాయం పెరగటం కానీ జరుగుతుంది. గతంలో మీరు తీసుకున్న లోన్లను కానీ ఈఎంఐలు కానీ అప్పులను కానీ మే మాసం తర్వాత, కరెక్ట్గా చెప్పాలి అంటే జూన్ జూలై మాసాలలో ఆ అప్పులన్నిటినీ కూడా తిరిగి చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2024 సంవత్సరంలో మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత, మీ టాలెంట్ కారణంగా, మీ ఆలోచించే విధానం కారణంగా వ్యాపారం బాగా పుంజుకుంటుంది. గతం నుండి మీరు లాసుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తారు. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని విస్తరిద్దామనే ఆలోచనలు ఉన్నా సరే మే మాసం తర్వాత జూన్ మాసం ప్రారంభం నుండి అటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టవచ్చు. కానీ మే మాసం తర్వాత మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా అవ్వవచ్చు, వ్యాపార పరంగా అవ్వవచ్చు, కర్కాటక రాశిలో జన్మించిన ఎవరైనా సరే తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. అయితే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొత్త ప్రాంతాలలో ఉన్న వ్యక్తులను మాత్రం గుడ్డిగా నమ్మకండి. కొన్నిసార్లు అటువంటి వ్యక్తుల కారణంగా మీరు మోసపోయే అవకాశాలు ఉంటాయి. కేవలం ఆర్థిక పరంగా మోసపోవటం మాత్రమే కాదు, పరువును పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కొత్త వ్యక్తులను మాత్రం నమ్మకండి. బయటికి వెళ్ళినప్పుడు కాస్త గడుసుగా ఉండండి. శని భగవానుడి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి వ్యాపార లావాదేవీల్లో కానీ వ్యాపార ఒప్పందాలలో కానీ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార పరంగా ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకునే ముందు డాక్యుమెంట్స్ అన్నిటినీ చదవటం, అన్ని విషయాల గురించి అడగటం, అన్ని విషయాల గురించి డీటెయిల్స్ కనుక్కోవటం, అవసరమైతే అనుభవజ్ఞులైన వారి దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. మీ సొంత నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దండి. ఎందుకంటే శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే అష్టమ స్థానంలో ఉంటాడో 8వ స్థానంలో ఉంటాడో ఆ మనుషులు మోసపోవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులు ఎంత కష్టపడ్డామా, మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చేశామా అన్నది ముఖ్యం కాదు, ఎవరి చేతుల్లో మోసపోకుండా ఉన్నామా అన్నది ముఖ్యం. కాబట్టి శని భగవానుడు అష్టమ స్థానంలో కూర్చున్నాడు అని గుర్తుంచుకుని కాస్త గడుసుగా ఉండండి, తెలివిగా ఆలోచించండి. అంతా అయిపోయాక ఆకులు పట్టుకోవటం కాదండి, ముందు నుంచే తెలివిగా ఉండండి. ఈ సంవత్సరంలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకునేవారు కూడా జూన్ మాస ప్రారంభం నుండి స్టార్ట్ చేయవచ్చండి. అయితే కర్కాటక రాశి వారు ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండాలి అన్నా, వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరుద్దామన్నా సరే శని భగవానుడికి పరిహారాలను పాటించండి. ఎందుకంటే శని భగవానుడు అష్టమ ఇంట్లో ఉండటం మీకు మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృత్తిలో కొంతమంది చేతిలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను వేటిని పాటించాలో నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశానండి, దయచేసి దానిని చూడండి.